సూపర్ 6లో తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం కింద మీ అకౌంట్లో డబ్బులు వేసామా లేదా అని అడుగుతున్నా. ఇంకొక పక్క అన్నదాత సుఖీభవ కేంద్రం రాష్ట్రం కలిసి 20,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తున్నాం. ఇంకో పక్క మీరు చూస్తే మొదటి తారీఖున పేదల సేవలో 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మానవతా దృక్పథంతో పనిచేస్తున్నాం. 35,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నాం. ఇప్పటికే దగ్గర 70,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఇంకో పక్క మా స్త్రీ శక్తి, మా ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా దర్జాగా ఎవ్వరి దయా దాక్షిణాలు లేకుండా దేవుని దర్శనానికి వెళ్ళొచ్చు. ఇంట్లో వాళ్ళ కోపం ఉంటే అమ్మగారింటికి వెళ్ళొచ్చు. తల్లిని చూడాలంటే మీరెళ్ళి చూసి రావచ్చు. పిల్లలు చదువుకోవాలంటే దర్జాగా స్కూల్కి పోవాలంటే ఏ బాధ లేకుండా బస్సు ఎక్కి వెళ్ళొచ్చు. తొందరలోనే ఇది కూడా ఆలోచిస్తున్నాను. రాష్ట్రం మొత్తం గ్రామాల్లో కూడా ఏసీ బస్సులే వస్తాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మాత్రం పేదవాళ్ళందరూ ఎయిర్ కండిషన్ బస్సుల్లో తిరిగే రోజు తొందరలో వస్తుంది. అంటే దేనికోసం అంటే మీరు ఏసీ బస్సుల్లో తిరిగితే టైర్డ్ గారు, లేకపోతే ఆ గాలి ఎండ దుమ్ముతో మీరు పోయి వచ్చే లోపల టైర్డ్ అయిపోయే పరిస్థితికి వస్తారు. ఇలాంటివన్నీ కూడా చేసి నా ఆలోచన ఒకటి, ఆర్థిక అసమానతలు తగ్గించి అందరి జీవన ప్రమాణాలు పెంచాలనేది. ఒక కోటీశ్వరులు తయారు కావడం కాదు, పరిశ్రమలు పెట్టాలి, పారిశ్రామికవేత్తలు కావాలి. కానీ పేదవాడి జీవన ప్రమాణాలు పెరగాలి. అదే నిజమైన బెంచ్ మార్క్ అభివృద్ధికి. అందుకే నేను ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం, ఇంకో పక్క డిపార్ట్మెంట్స్కి అన్నిటికీ చెప్పి పేదవాళ్ళకు అనుకూలమైన కార్యక్రమాలు. ఈరోజు డాక్రా సంఘాలు చూశారు, నేనే పెట్టాను. ఈరోజు డాక్రా సంఘాలు పోయిన సంవత్సరం 1,00,000 మంది పారిశ్రామికవేత్తలుగా ఎంఎస్ఎంఈలు పెట్టారు. ఈ సంవత్సరం 5 లక్షలు పెడతారు. రాబోయే సంవత్సరం ఇంకొక 5 లక్షలు. స్వయం అనే పేరుతో ఒక బ్రాండే పెట్టారు. మీరు ఉత్పత్తి చేసే వస్తువులు మీ ఊర్లో కాకుండా మీ జిల్లాలోనే కాకుండా దేశమంతా అమ్మే పరిస్థితి, ప్రపంచమంతా అమ్మే పరిస్థితి తీసుకొస్తాం. ఇలాంటి అనేకమైన ఆలోచనలతో ముందుకు వచ్చినప్పుడు ఒక పక్క సంక్షేమం, ఇంకొక పక్క అభివృద్ధి. అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, అన్ని గ్రామాల్లో మీరు చూస్తే స్కూల్ బిల్డింగ్లు, అదే మరి ఓడిఎఫ్ నెట్ జీరో. ఇంకో పక్క మీరు చూస్తే వ్యవసాయం పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాం. ఈ సంవత్సరం వర్షాలు తక్కువ ఉన్నాయి, కానీ దానికి కూడా ప్రకృతి సేద్యంతో బ్యాలెన్స్ చేస్తున్నాం. ఇవన్నీ చేస్తూ సుపరిపాలన. మీ దగ్గర ఒక ఫోన్ ఉంటే చాలు, ఎక్కడికి పోయే పని లేదు, ఎంఆర్ఓ దగ్గరికి అవసరం లేదు, కలెక్టర్ దగ్గరికి పోయే పని లేదు. మీరు మెసేజ్ పెడితే నేరుగా పని చేసి మీకు చెప్పే రోజు వస్తుంది. అదే ఈరోజు జవాబుదారీతనం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒక్క విషయం మీకు చెప్పాలి, ఇవన్నీ కూడా చేస్తూ 2 ఏళ్లలో విధ్వంసమైన ఆర్థిక వ్యవస్థని మళ్ళీ దారిలో పెట్టాం. సంక్షేమాన్నిచ్చి 5 ఏళ్ళు 1924 సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నా, బటన్ నొక్కుతున్నా. నేను రోడ్డు కూడా వేయనని చెప్పి మాట్లాడారు. నేను అది మాట్లాడడం లేదు. ఒక పక్క సంక్షేమాన్ని ఇస్తాం, 2 సంక్షేమాన్ని ఇస్తాం, 2 అభివృద్ధి చేస్తాం. ఆ యాంగిల్లోనే మీరు చూస్తే అప్పటికి ఇప్పటికి రోడ్లు మారాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మారాయంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి మారిందని. ఇంకా నేను చేయాలి, చేస్తా.
ప్రతి రోడ్డు అంతర్జాతీయ ప్రమాణాలతో రావాలి. నేషనల్ హైవేస్ అన్నీ, స్టేట్ హైవేస్ కూడా ఆ స్థాయికి రావాలి. పంచాయతీరాజ్ రోడ్స్ కూడా వేసుకోవాలి. అందులో మనం వీక్గా ఉన్నాం, డబ్బులు కూడా తక్కువ ఉంది, దానికి కూడా కేటాయించడం కోసం ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఇవన్నీ చేస్తా ఉంటే నేను పచ్చదనం, పరిశుభ్రత, స్వచ్ఛత, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అయితే ఇందులో రాజకీయ చెత్తను కూడా కడిగేయాల్సిన అవసరం ఉంది. నేను ఈ విషయం మీ అందరికీ చెప్తున్నాను. ఇన్ని పనులు చేస్తే రేపు ఎలక్షన్ వస్తే మీరందరూ కూడా ఏం ఆలోచిస్తే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకు ఓట్లు ఇవ్వాలనుకుంటారు. అది మానాలి. నేను కూడా గట్టిగా మాట్లాడదాం అనుకుంటున్నాను. ప్రజలు నీతి నిజాయితీగా ఉంటే తప్పుడు రాజకీయాలు చేసే వ్యక్తులు తప్పులు చేయకుండా ఉండే పరిస్థితి వస్తుంది. అందుకే ఎన్నికల్లో డబ్బుల ప్రభావం లేకుండా చేయవలసిన బాధ్యత మీ అందరి పైన ఉంది. అది చేస్తామన్న రోజునే ఈ రాష్ట్రం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అవుతుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా.